నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ చేతి కమ్మదనం. ఈరోజు అమ్మ చేతి కమ్మదనంలో క్రిస్పీగా టేస్టీగా జంతికలు చేయబోతున్నా. నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి. జంతికలు చేయడం కోసం 1 కప్పు పుట్నాల పప్పు తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. 1 కప్పు పుట్నాల పప్పుకి 3 కప్పుల బియ్యం పిండి తీసుకోవాలి. ఒక బౌల్లో 3 కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పప్పు పొడి వేసుకోవాలి. 1 స్పూన్ వాము వేసుకోవాలి. చిన్న కప్పు నువ్వులు వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. వేడి వేడి నీళ్లు వేసుకుని ఈ పిండినంతా స్పూన్తో కలుపుకోవాలి. చాలా వేడి వేడి నీళ్లు వేసుకోవాలి. బాగా బాయిల్ చేసుకుని ఇలా స్పూన్తో కలుపుకొని పిండి అంతా చల్లారిన తర్వాత ఇలా చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇలా వేడి వేడి నీళ్లు వేయడం వల్ల జంతికలు మంచిగా గుల్లగా వస్తాయి. ఇప్పుడు జంతికలు తీసుకుని జంతికలు వేసేసుకోవాలి. నేనైతే ఫస్ట్ పేపర్ మీద వేసుకుంటున్నాను. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత ఈ జంతికల్ని ఫ్రై చేసుకోవాలి. జంతికలు చేసుకునేటప్పుడు ఇలా ఎలడపాటి కడాయి పెట్టుకుని జంతికలు ఫ్రై చేసుకుంటే ఈజీగా అయిపోతాయి. చూడండి, జంతికలు అయితే ఫ్రై అయిపోయి ఇవి తీసుకోవాలి. మిగతాయి కూడా ఇలానే వేసేసుకోవాలి. జంతికలు వేసేటప్పుడు డైరెక్ట్గా ఆయిల్లో వేసేయకుండా ఇలా ఒక పేపర్ మీద వేసుకుని జంతికలు ఫ్రై చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. చేతులు కూడా కాలకుండా మంచిగా ఉంటాయి. ఇలా డైరెక్ట్గా ఆయిల్లో వేసేసామనుకోండి, మనం చేతులు కాలిపోతాయి. ఆయిల్ మీద పడి ఇలా పేపర్ మీద జంతికలు వేసుకుని డీప్ ఫ్రై చేసుకుంటే మంచిగా ఉంటుంది. జంతికలు అయితే చేయటం రెడీ అయిపోయాయి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతున్నాయి. చాలా చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే అదిరిపోయింది. పుట్నాల పప్పు బియ్యం పిండితో ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.